హాయ్, వెల్కమ్ టు మై బజార్. నేను మీ అక్షయ. ఇప్పుడు నేను మీకు ఒక శారీ, ఒక డిజైనర్ బ్లౌజ్ మగ్గం వర్క్ది చూపిస్తాను. ఇది ఒక గుజరాతీ క్లయింట్కి చేసాము మేము. సో వాళ్ళకి మొత్తము ఇండియన్ స్టైల్ వద్దు, వెస్ట్రన్ స్టైల్, ఇండో వెస్ట్రన్ మిక్స్డ్ కావాలని అన్నారు. అంటే ట్రెడిషనల్ శారీకి మరీ ట్రెడిషనల్ వర్క్ వద్దన్నారు కాబట్టి మొత్తం కుందన్ వర్క్ తీసుకున్నాం మేము. ఈ బ్లౌజ్ మేము ఎట్లా చేసామంటే ఒక 2-3 వాటికి కూడా వేసుకోవచ్చు. ఓన్లీ అదే చీరకు కాకుండా ఒక 2-3 శారీస్కి కూడా వేసుకోవచ్చు. శారీ వచ్చి ప్యూర్ కంచిపట్టు. సో పళ్ళుకి కూడా ఇలా వర్క్ ఇచ్చాము. మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు కుందన్ వర్కే ఇచ్చాము. కింద లట్కన్స్ ఇచ్చాము. బ్లౌజ్ తీసుకుంటే ఇట్లా మొత్తం రెడ్డిష్ మెరూన్ వచ్చింది బ్లౌజ్ అంతా. సో మేము బార్డర్ అసలు ఇలా మొత్తం కుందన్స్, గోల్డ్ కుందన్స్, రెడ్ కుందన్స్, లట్కన్స్, మోతీ, కర్దానా అన్నీ యూజ్ చేసాం. ఇవన్నీ కూడా జ్యువెలరీలో వాడే ఈ కుందన్సే, కొంచెం కాస్ట్లీవి వాడామండి. అంటే తర్వాత ఇంకా నీట్గా అనిపించాలనేసి ముత్యాలతోటి చేతికి ఒక మధ్యలో కరెక్ట్ వంకి డిజైన్ లాగా ఇచ్చాము. సో ఇంకా క్లయింట్ వంకి పెట్టుకునే పని లేదు. ఇలా మొత్తం ఆల్ చేతి కరెక్టే సెంటర్లో వచ్చింది అది. మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ పర్ల్తో ఇచ్చాము. కింద వచ్చేసి ఇలా పర్ల్ తోటి లట్కన్స్ ఇచ్చాము. సో ఈ బ్లౌజ్కి నెక్ లైన్ హెవీ వర్కే వచ్చింది, స్లీవ్స్ వచ్చింది. ఫ్రంట్ మొత్తం గుజరాతీస్ కాబట్టి వాళ్ళు నార్త్ ఇండియన్ స్టైల్ కావాలన్నా, సౌత్ ఇండియన్ స్టైల్ కావాలన్నా 2 రకాలుగా వేసుకునేలాగా 2 సైడ్స్ వర్క్ ఇచ్చాము. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. దీనికి హెవీ పళ్ళు వచ్చింది. పళ్ళుకి కింద లట్కన్స్ ఇచ్చాము. సేమ్ బ్లౌజ్లో ఉన్న వర్కే దీంట్లో పళ్ళులో రిపీట్ చేసాము, కుందన్ వర్క్. ఇది బ్రైట్ కలర్ బ్లౌజ్ కూడా, రెడ్డిష్ కలర్ వచ్చింది. మొత్తం రెడ్డిష్ మెరూన్. ఇట్లా దానికి ఓన్లీ 2 కలర్స్ కుందన్సే వాడాము మేము. మరి ఎక్కువ వాడితే బ్లౌజ్ ఇట్లా మొరటుగా అనిపిస్తుంది అనేసి 2 కలర్సే వాడాం, నీట్ లుక్ రావడానికి. ఇది వచ్చేసి అదే క్లయింట్కి దుపట్టా చేసాము. ఇంక ఇది కంప్లీట్ అవ్వలేదు. దుపట్టాకి మోతీ వర్క్ చేసాము. ఇట్లా కట్ వర్క్ ఇచ్చి మోతీ వచ్చి మొత్తం ఫిల్లింగ్ ఇచ్చాము మోతీతో. ఇలా కట్ వర్క్ వచ్చింది. ఇది పోచంపల్లి ప్యూర్ పోచంపల్లి పట్టు దుపట్టా. సో వీవర్స్ దగ్గర ఓకే, థ్యాంక్ యూ అండి.